Hi friends, morning to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market analysis of Nifty 2nd July. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఏమైనా న్యూస్ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమైనా ఉన్నాయో చూసుకొని తర్వాత ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం. సో ఈరోజు చూసుకుంటే మనకి మార్కెట్ టైమింగ్లో ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే మార్కెట్ టైమింగ్లో లేవు. కాకపోతే ఈరోజు నైట్ అంటే మార్కెట్ ఎండ్ అయిపోయాక ఫెడ్ స్పీచ్ లైక్ మళ్ళీ ఏంటంటే ఫెడ్ స్పీచ్ ఉన్నది మెయిన్. చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ రేపంటే నాకు తెలిసి ఇవి నైట్ 12:00కి లైక్ ఇది కూడా కాదనమాట. ఇది రేపు 6 PM. సో, ప్రెజెంట్ ఏంటంటే మార్కెట్ టైమింగ్‌లో ఏం లేదు కాబట్టి, సో, పెద్దగా మనకి ఈరోజు మాట్లాడుకోవడానికి ఏం లేదు. సో, ఫ్రైడే ఈవినింగ్ అవన్నీను. రేపటి ఈవినింగ్ మాట. సో, రైట్. మనం తర్వాత చూసుకుంటే గిఫ్ట్ నిఫ్టీకెళ్ళిపోదాం. గిఫ్ట్ నిఫ్టీ చూసుకుంటే ఎలా ఓపెన్ అవుతుంది ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ నిన్న క్లోజ్ అయిన తర్వాత నుంచి మార్కెట్‌లో మంచిగా ర్యాలీ అప్ సైడ్‌కి వచ్చిందన్నమాట. లైక్ గిఫ్ట్ నిఫ్టీలోనే. మరి క్రూడ్ ఆయిల్ కూడా చాలా పడింది కదా! సో, అందుకే ఇక్కడ నిఫ్టీలో కూడా చాలా మంచిగా ర్యాలీ వచ్చిందన్నమాట. ఇది. సో, ఎక్స్‌పెక్టింగ్ గ్యాప్ అప్ అండ్ లేదా ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి అప్ సైడ్‌కి వెళ్దాం అన్నమాట. సో, ఈ 2 సినారియోస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, ఈ 2 సినారియోస్ అప్లికేషన్ చేసుకొని సో, నిఫ్టీలోని మనం అనాలిసిస్ చేసుకుందాం. సో, రైట్. సో, ఈ 2 సినారియోస్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ నిఫ్టీలో డే టైమ్ ఫ్రేమ్ దగ్గర నుంచి అనాలిసిస్ చేసుకుంటూ వస్తాం. సో, రైట్. సో, ఇప్పుడు చూసుకుంటే మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ముందు చూసుకుంటే డే టైమ్ ఫ్రేమ్ దగ్గర నుంచి ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవేవి ఉన్నాయో అవి మార్క్ చేసుకొని తర్వాత లోవర్ టైమ్ ఫ్రేమ్స్ చూద్దాం. సో, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక బుల్లిష్ అంగల్ ఇంబాలన్స్ ఉన్నది. సో, ఇక్కడ ఒక లైన్ ఇలా గీస్తున్నాను. ఓకే. రైట్. డౌన్ సైడ్‌కి. మళ్ళా టాప్ సైడ్ ఏంటంటే టాప్ సైడ్ ఇది ఈ హై యొక్క లిక్విడిటీ ఏరియా మాట. ఒకేళ అది అది బ్రేక్ అయితే అది ఒక లిక్విడిటీ పాయింట్ అవుతుందన్నమాట. అంటే అక్కడ స్వీప్ అయితే అక్కడ లిక్విడిటీ ఉండే ఛాన్స్ ఉంటది. సో, దానికంటే ఇంకా పైన ఇంకేమైనా ఉన్నదా అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ వాల్యూమ్ ఇంబాలన్స్ ఉన్నది. ఓకే. సో, వాల్యూమ్ ఇంబాలన్స్ ఇక్కడ ఉందన్నమాట. ఓకే. సో, అక్కడ వాల్యూమ్ ఇంబాలన్స్ ఉన్నది. తర్వాత మళ్ళా చూసుకుంటే ఓకే. సో, వాల్యూమ్ ఇంబాలన్స్ ఉన్నది. మార్కెట్ ఇంక దానికి మించి పైకెళ్తదా అంటే, ఓకే. వెళ్ళినా సరే ఒకసారి లైక్ ఇక్కడ అన్‌మిటిగేటెడ్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇంబాలన్స్ ఉన్నది. ఓకే. సో, పాసిబుల్ అప్ సైడ్ సినారియోస్, డౌన్ సైడ్ సినారియోస్ మాట్లాడేసుకున్నాము. డే టైమ్ ఫ్రేమ్ ప్రకారం అంటే పెట్టుకున్నాము. సో, తర్వాత 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌కెళ్దాం. 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌కెళ్తే సేమ్ సినారియో లైక్ 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా కిందన ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వాల్యూమ్ ఇంబాలన్స్ ఉన్నది. ఓకే. ఇక్కడ వాల్యూమ్ ఇంబాలన్స్ ఉన్నది. మళ్ళా చూసుకుంటే ఇక్కడ మళ్ళా బుల్లిష్ ఎన్‌గల్ఫింగ్ ఇంబాలన్స్ ఉన్నది డౌన్ సైడ్. టాప్ సైడ్ చూసుకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం చెప్పాం కదా! ఇక్కడ ఈ ఏరియాలో ఇది ఇంపార్టెంట్ ఏరియా. సేమ్ డే టైమ్ ఫ్రేమ్ ఎలాగైతే ఉన్నదో అలాగే ఉన్నది. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కెళ్దాం. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కెళ్తే ఓకే. సో, ఇందాక ఈ వాల్యూమ్ ఇంబాలన్స్ గీసాం కదా మనం. ఈ వాల్యూమ్ ఇంబాలన్స్ గీసిన దగ్గర ఈ మిడ్ పాయింట్ అనేది ఇంపార్టెంట్ ఏరియా. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ మిడ్ పాయింట్ ఏరియా దగ్గరే మనకి బుల్లిష్ ఎన్‌గల్ఫింగ్ ఇంబాలన్స్ ఇక్కడ ఇలాగ వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు ఇదొక ఇంపార్టెంట్ ఏరియా మనకి. ఓకే. అదొక ఇంపార్టెంట్ ఏరియా మనకి. నెక్స్ట్, నెక్స్ట్ మళ్ళా చూసుకుంటే 45 మినిట్స్ టైమ్ ఫ్రేమ్, 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. ఓకే. సిమిలర్. మొత్తం సిమిలర్ అన్నీ ఒకలా ఉన్నాయి. సో, రైట్. 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కి వచ్చేద్దాం. ఇప్పుడు మొత్తం టోటల్ అనాలిసిస్ చేసుకుందాం. సో, మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం గిఫ్ట్ నిఫ్టీలోని ఫ్లాట్ టు ఫ్లాట్ ఆర్ గ్యాప్ అప్ ఓపెనింగ్. అంటే ఫ్లాట్‌గా ఓపెన్ అయినా సరే గ్యాప్ అప్ అప్ సైడ్ మార్కెట్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. ఓకే. అయితే ఒకటి 8:30 అంటే మార్కెట్ 9:00 స్టార్ట్ అయ్యేలోపు అది మళ్ళా డౌన్ సైడ్‌కి వచ్చేసినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. గ్యాప్ డౌన్ ఆర్ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ప్రస్తుతానికి కనిపిస్తున్న దాని ప్రకారం ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ ఓపెన్ అయినా ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి అప్ సైడ్‌గా ఓపెన్ అయ్యే సినారియోస్ కనిపిస్తున్నాయన్నమాట ఇంక. అయితే యాక్చువల్లీ చెప్పాలంటే పలానా రోజు 25థ్ జూన్ మార్కెట్ ఇక్కడ లిక్విడిటీస్ తీసుకొని ఓకే. సో, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ తీసుకొని మార్కెట్ టోటల్ డౌన్ సైడ్ ర్యాలీ అయిన మార్కెట్ మాట మనకి. అయితే మార్కెట్ అక్కడ టోటల్‌గా డౌన్ సైడ్ ర్యాలీ అయిన మార్కెట్ ఇక్కడ కొన్ని ఇంబాలన్సెస్ ఉండిపోయాయన్నమాట మార్కెట్‌లో. ఓకే. సో, నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఈ ఏరియాలోని ఇదొక ఇంపార్టెంట్ అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ టాప్ సైడ్ ఇక్కడ ఒక ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్. ఓకే. ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్. ఇన్ కేస్ ఎర్లీ మార్నింగ్ ఫ్లాట్‌గా అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే.
లేకపోతే ఇక్కడ నుంచి టెస్ట్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ అంటే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ క్యాండిల్ అనేది ఇక్కడ రిజెక్షన్ ఫేస్ చేస్తది. ఇక్కడ రిజెక్షన్ ఎక్కడైనా సరే ఇక్కడ దీన్ని ట్యాప్ చేస్తే ఇక్కడ రిజెక్షన్ ఫేస్ చేస్తది. లేదా అప్ సైడ్ ఓపెన్ అయితే ఇక్కడ రిజెక్షన్ ఫేస్ చేస్తది. ఓకే. సో, అక్కడ రిజెక్షన్ ఫేస్ చేస్తది మార్కెట్ అనేది. ఇన్ కేస్ ఇక్కడి నుంచి ఎర్లీ మార్నింగ్ క్యాండిల్ అనేది రిజెక్షన్ ఫేస్ చేసి ఓకే. క్యాండిల్ అనేది డౌన్ సైడ్ స్వీప్ అయ్యి ఓకే. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ క్యాండిలే డౌన్ సైడ్ స్వీప్ అయ్యి డౌన్ సైడ్ క్లోజ్ అయ్యి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రావాలి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే ఇక్కడ ఈ లో ఉన్నది చూడండి. ఈ లో అనేది మంచిగా బ్రేక్ అవ్వాలి. ఈ లో అనేది మంచిగా బ్రేక్ అయితే ఇక్కడి నుంచి టోటల్‌గా డౌన్ సైడ్ వచ్చేస్తాం. ఓకే. సో, ఇక్కడి నుంచి టోటల్‌గా మనం డౌన్ సైడ్ ఇక్కడ ఈ లో అనేది మంచిగా బ్రేక్ అయితే ఇక్కడి నుంచి టోటల్‌గా డౌన్ సైడ్ వచ్చేస్తాం. లేదు ఆ సినారియో జరగలేదు. చేంజ్ ఆఫ్ ది అంటే ఈ లో అనేది మంచిగా బ్రేక్ అవ్వలేదంటే మనం బుల్లిష్ సైడ్ అంటే మార్కెట్ అక్కడ ఇక్కడ రియాక్షన్ ఇచ్చి మళ్ళా ఇక్కడి నుంచి బుల్లిష్ సైడ్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటది. ఇక్కడి నుంచి బుల్లిష్ సైడ్ వెళ్ళినా సరే ఈ ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇంపార్టెంట్. ఆ ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇంపార్టెంట్. అక్కడే మనకి పైన ఈక్వల్ హైస్ కనిపిస్తున్నాయి. ఈ ఈక్వల్ హైస్ పైన మార్కెట్ ఇక్కడ ఓకే. ఇక్కడ మీరు ఎంట్రీ అవ్వాలనుకుంటే ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్‌కి ఎంట్రీ అవ్వాలనుకుంటే ఎంట్రీ అవ్వండి. అయితే ఈ ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ వచ్చే తరుణంలోని మార్కెట్ ఇప్పుడు అప్‌సైడ్‌కి ఇలా రాస్తది కదా! అప్‌సైడ్‌కి వచ్చినప్పుడు లిక్విడిటీ అనేది తీసుకొని రాకూడదు. లిక్విడిటీ అని తీసుకొనొస్తే మాత్రం లైక్ ఇక్కడ మార్కెట్ అనేది ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో, మీకు అలాంటి లిక్విడిటీస్ ఐడియా లేదు. మనకి ఏంటంటే ప్లెయిన్ మార్కెటే తెలుసు. లైక్ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ తెలుసనుకుంటే, స్మార్ట్ మనీ ఎస్‌పీ లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలనుకుంటే, సో, నేను ఆ క్లాసెస్ కూడా టీచ్ చేస్తుంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, సో, ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేస్తే, మీ కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. జూలై జూలై నుంచి కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేస్తే మీ డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఐసీటీ స్మార్ట్ మనీ లిక్విడిటీ కాన్సెప్ట్స్ టోటల్‌గా 13 ఇండియన్ మార్కెట్స్‌లో మీకు టీచ్ చేయబడడం జరుగుతుంది. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే. రైట్. సో, ఆ విధంగా చూసుకుంటే సో, ఇప్పుడు మనకేంటంటే ఈ అప్ సైడ్‌కి ట్యాప్ చేసినా సరే డౌన్ సైడ్ నుంచి లిక్విడిటీ తీసుకోకుండా ఎళ్లి నార్మల్‌గా ఎళ్లి ట్యాప్ చేసిందనుకోండి. మనకి డైరెక్ట్‌గా మీరు ఎంట్రీ అయిపోవాలనుకుని ఎంట్రీ అయిపోవచ్చు. లేదా అక్కడి నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఈక్వల్ హైస్ ఉన్నాయి కదా! ఇక్కడి నుంచి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ అనేది లోపల క్లోజ్ అయినా సరే ఓకే. సో, లోపలికి లైక్ ఏంటంటే స్వీప్ అయి క్లోజ్ అయినా సరే అక్కడి నుంచి టోటల్‌గా డౌన్ సైడ్‌కి వచ్చేసే ఛాన్సెస్ అయితే మనకున్నాయన్నమాట. ఓకే. సో, ఇదొక ఆర్డర్ బ్లాక్. జనరల్‌గా ఇదేంటంటే ఆర్డర్ బ్లాక్. మార్కెట్ ఇక్కడి నుంచి లైక్ ఇక్కడ ఈ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకొని డౌన్ సైడ్‌కి వచ్చేసింది కదా! సో, అక్కడ మార్కెట్ ఏంటంటే ఇంబాలెన్స్‌లు ఉన్నాయి. ఆ ఇంబాలెన్స్‌ని ట్యాప్ చేయడానికి మార్కెట్ మళ్ళా ఉండాలన్నమాట. అంటే లైక్ ఇంబాలెన్స్ ఉండిపోయిందన్నమాట మార్కెట్. ఓకే. సో, వస్తే అక్కడ ప్లాన్ చేసుకోవచ్చన్నమాట. ఓకే. సో, టోటల్లీ అప్‌సైడ్ సినారియోస్ మాట్లాడాను. ఇన్ కేస్ అనుకుందాం. ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి అంటే ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ అంటే లైక్ ఏంటంటే ఇది పర్సెంటేజెస్ తక్కువ ఛాన్సెస్ మాట. ఇన్‌కేస్ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్‌కెళ్తే ఇక్కడ ఇంపార్టెంట్ బుల్లిష్ ఎన్‌గల్ఫింగ్ ఏరియా ఉన్నది. మార్కెట్ ఎక్కడి నుంచైనా బుల్లిష్‌గా ప్లాన్ చేయొచ్చు. లేదా ఇక్కడి నుంచైనా బుల్లిష్‌గా ప్లాన్ చేయొచ్చు. బికాజ్ అన్‌మిటిగేటెడ్ ఆర్డర్స్‌లో 4 అవర్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం. సో, అక్కడి నుంచైనా బుల్లిష్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకే. సో, స్కాల్పింగ్ పాయింట్స్‌కొచ్చేస్తే స్కాల్పింగ్ పాయింట్ చూసుకుంటే ఒకవేళ డౌన్స్‌కొస్తే ఇదొక స్కాల్పింగ్ పాయింట్. లేదా ఇదొక స్కాల్పింగ్ పాయింట్. అప్ సైడ్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయితే ఇదొక స్కాల్పింగ్ పాయింట్ పీఈ సైడ్‌కి. లేదా ఇదొక స్కాల్పింగ్ పాయింట్. ఓకే. అంటే స్కాల్పింగ్ అంటే ఇక్కడ నుంచి ట్రెండ్స్ కూడా ఫార్మ్ అవుతాయి. బట్ మెయిన్‌గా అక్కడ రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అందుకే స్కాల్పింగ్ పాయింట్. లేదు అదేమి కాకుండా టోటల్‌గా ఇది అప్ సైడ్‌కి ఇంకా మార్కెట్ టోటల్‌గా అప్ సైడ్ ఎర్లీ మార్నింగ్ పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకో గ్యాప్ అప్ అనుకున్నాం. ఈ సినారియో కూడా అనుకున్నాం. లైక్ ఏంటంటే మార్కెట్ ఇది చెప్పాను కదా! ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్వింగ్. టాప్ సైడ్ మనకేంటంటే ఇక్కడ మనకి లైక్ ఇంపార్టెంట్ అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉన్నది. లైక్ ఆర్డర్ ఫ్లో అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి ఓకే. ఇక్కడ అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో అట్ ద సేమ్ టైమ్ మిడ్ పాయింట్ ఏరియా మనకి ఇందాకలా డే టైమ్ ఫ్రేమ్‌లోని వాల్యూమ్ ఇంబాలన్స్ చేసిన తర్వాత మిడ్ పాయింట్ ఏరియా అని చెప్పాను ఇక్కడ మీకు. ఓకే. మిడ్ పాయింట్ ఏరియా అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆర్డర్ ఫ్లో బేరిష్ ఎన్‌గల్ఫింగ్ ఇంబాలన్స్ వస్తుంది. సో, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఈక్వలైజ్ ఉన్నాయన్నమాట. ఓకే. సో, అక్కడ కూడా మార్కెట్ స్వీప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో, అక్కడ కూడా ఇంకా ఇన్‌కేస్ పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం. ఇది కూడా బ్రేకౌట్ అయిపోతాయి. ఇక్కడ మార్కెట్ రెస్పెక్ట్ చేయకుండా బ్రేకౌట్ అయిపోతే మాత్రం ఓకే. సో, ఇక్కడ మార్కెట్ ఇక్కడి నుంచి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. ఇవి కూడా స్కాల్పింగ్ పాయింట్స్ అవుతాయి. ఓకే. సో, అది ఫ్రెండ్స్ టోటల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఏదైనా పాయింట్ ఆఫ్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నిన్న, మొన్న ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయలేదంటే కొద్దిగా నాకు లేజినెస్ వచ్చేసింది యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే ప్రీ మార్కెట్ వీడియోస్ ఇంత బ్యూటిఫుల్ వర్క్ కంటెంట్ వీడియోస్ పెడుతున్నా సరే పెద్దగా రెస్పాన్స్ ఏం రావట్లేదు. నేను లేజీ తీసేసుకున్నాను. పెద్దగా ఏం రావట్లేదు కదండీ. మీరు ఎంకరేజ్ చేసిన దాన్ని బట్టే మనం ప్రతిరోజు లైక్ వీడియోస్ పోస్ట్ చేస్తామన్నమాట మరి.
మేము ఎక్కడ నాకు పెడుతున్న వీడియోకి 20, 30 వ్యూసే వస్తున్నాయి. లైక్స్ కూడా పెద్దగా ఏం రావట్లేదు. సో, మరి నాకు అనిపిస్తది కదా! ఎందుకులే ఉదయాన్నే లెగిసి పెట్టడం అంతా ఎరగబడిపోవడం ఎందుకనిపిస్తదన్నమాట. సో, మీరు ఎంకరేజ్ చేస్తే ఉంటది. లేకపోతే ఇది గూడా మళ్ళీ ఉండదుమాట మనకి. సో, రైట్. ఓకే ఫ్రెండ్స్. అది అంటే అవి చెప్పుకోవడానికి నాకు ఇష్టం ఉండట్లేదన్నమాట. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అదొక అడుక్కుంటున్న థీమ్‌లో అయిపోతుందన్నమాట. అది మీ అంతట మీరు నాకు సపోర్ట్ చేయాలి. ఓకే. సో, రైట్ ఫ్రెండ్స్. ఓకే. ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్. బై.